మీరు ఎలాగో పీడి ఈ మీటింగ్ అయినాక ఈ రోజు కానీ లేదంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఏదో అట్లీస్ట్ మండే ట్యూస్డే లోపల మీరు ఈచ్ కంపెనీ అందుకని మన రాయలసీమ జిల్లాకి ఏది ఉంటే నెల్లూరు కదులుతాం, నెల్లూరు ప్రకాశం కదులుతాం. లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఉంది. స్టాఫ్ ఏ మండలంలో డిప్లాయ్ అవుతారో మీరు ఆల్రెడీ మన వాళ్ళతో షెడ్యూల్ నంబర్ నాకు తెలుసు, నాకు కూడా ఉన్నాయి, నా దగ్గర కూడా ఉన్నాయి. సో ఈ ప్రొసీజర్లో వీలైనంత చెప్పండి. దీంట్లో ఇప్పుడు ఫుల్ ఇన్స్పెక్షన్ కంపెనీ వాళ్ళని చేయాలి కదా, కంపెనీ ప్లస్ మన కలిపి చేయాలి. ఎందుకంటే సార్ పర్టికులర్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇస్తారు, అది తెచ్చుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. గత సంవత్సరం మాత్రం కేవలం 7 కంపెనీలు ఉంటుంది సార్. ఈ సంవత్సరం మనం 30 కంపెనీస్ అందరుగా కేటాయించాం. టార్గెట్ టోటల్ 1500 హెక్టర్స్ అనుకున్నాము. కొంత అంటే మీకు నాకు తెలిసి ఒక సెట్ ఆఫ్ పేమెంట్ యాజ్ బీన్ రిలీజ్ అవ్వాలి. నేను యాక్చువల్లీ ఒక 1 month ముందు బాబు సార్ని కలవడం జరిగింది. సరే చెప్తున్నాను ఆల్రెడీ హెక్టార్కి 10 సంవత్సరం అంత టార్గెట్ ఇచ్చి ఉన్నారు. దట్స్ టార్గెట్ దేవర్ ప్లాన్. ఈచ్ జిల్లాకి సుమారుగా 10,000 హెక్టర్స్ అప్రాక్సిమేట్లీ 3 lakh హెక్టర్స్ ఇవ్వడం జరిగినాయి. సో అట్లా ఉన్నప్పుడు ఇంకా ఈ ఇయర్ అయితే మాత్రం వీ డోంట్ హ్యావ్ మచ్ టైం ఆల్సో. ఇప్పుడు ఈ యొక్క 1.5 month మీకు అందరికీ తెలుసు ఈ జిల్లాలో మన క్లైమేట్ ఈస్ లిటిల్ డిఫరెంట్ కంపేర్డ్ టు అదర్ డిస్ట్రిక్ట్స్. సో వీ హ్యావ్ అ వెరీ స్వీట్ స్పాట్ నెక్స్ట్ 1.5 month ఇన్ విచ్ వీ క్యాన్ గ్రౌండ్ ఆల్ దీస్ థింగ్స్. దాని తర్వాత బాగా వర్షాలు వస్తాయి, మళ్ళీ ఆ ఒక 1.5-2 months ప్రతి చేయలేము. మళ్ళీ దాని తర్వాత మనకు ఉన్నది 2-3 నెలలు అవి ఫినాన్షియల్ ఇయర్ అయిపోతుంది. సో దెన్ దిస్ ఎంటైర్ టార్గెట్ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్. కానీ ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్, బెంచ్ మార్క్ సర్వే, డిఓక్యూ ఇవన్నీ కూడా చాలా తక్కువ అచీవ్మెంట్. ఐ జస్ట్ వాంట్ టు హియర్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యూ. ఒకసారి ఒక హైయెస్ట్ ఉన్న వాళ్ళు మొదలు పెడతారా? గైన్ ఎడ్యుకేషన్ చెప్పండి. అన్ని కలిపి మ్యాథ్స్ అంత అవుతుంది. ఒక 1 hour ఒక గంట పడుతుంది. ఎంత సమయం పడుతుంది? ఒక బాబా దగ్గర ఒక 1 hour పడుతుంది. ఇవి 10 people. అలా ఈ కంపెనీ వాళ్ళతో కూడా చెప్పండి, విజయవాడలో ఎవరు కూర్చున్నారు. ఈ మధ్య మనకి క్లియరెన్స్ ఇచ్చారు కదా, చెప్పండి ఫాస్ట్ సరే. కంపెనీ వాళ్ళు కూడా చెప్తున్నారా? సో అది మీరు ఈ కంపెనీస్ 10 కంపెనీస్ని కూర్చోబెట్టి వాళ్ళు స్టాఫ్ది షెడ్యూల్ ఒకసారి చూసుకొని మన స్టాఫ్కి ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ చెప్పిన డేట్తో చెప్పిన లొకేషన్స్లో ఆరు తెలిసి ఉంటారు. దానికి ఏ విధంగా షెడ్యూల్ ప్రిపేర్ చేయాలో విత్ దేర్ స్టాఫ్ అండ్ ఆర్ స్టాఫ్ కంబైన్ చేసుకొని విత్ ఫోన్ నెంబర్ ఒకసారి చేయండి. దాట్ యువర్ ఆఫీస్ ఆన్లైన్ నంబర్స్ వస్తాయి. ఈ నంబర్స్ వచ్చినప్పుడు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఎవ్రీడే ఈవినింగ్ వెరిఫై చేసుకోండి. ఎందుకు కాలేదు, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఆర్ సైడ్ ప్రాబ్లమ్ ప్లీజ్ పుల్ అప్ దట్ కన్సర్న్డ్ ఏడీ అగ్రికల్చర్ ఆర్ యువర్ హార్టికల్చర్ ఫెలో. మండే మీటింగ్స్లో ఎవ్రీ మండే మీటింగ్లో చెప్పండి హూ ఇస్ హ్యావింగ్ ప్రాబ్లమ్ రెస్పాండ్ అవ్వలేదు. సార్ నాకు నాన్ సబ్సిడీ కలెక్ట్ చేశాను కాదమ్మా, ఎంతమంది స్టాఫ్ సార్? మేము 2 minutes సార్ ప్రజెంట్ డైలీ 10 అనేది తీసుకోండి. ఓకే మళ్ళీ 2 members 10 మినిమం చేయించండి. ఓకే సార్. మెంబర్స్ ప్రైస్